ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, మల్లాది విష్ణు గారు, రాయన భాగ్యలక్ష్మి గారు, గౌతమ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్స్, రూహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్స్, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఇది నా పథకం అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వరకు కూడా రాలేకపోయింది అతనికి. చంద్రబాబు చూస్తే వెన్నుపోటు, స్కామ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గుర్తుకొచ్చేది పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తు రావాలంటే అది రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అవుతుందని ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రజలందరూ వాక్కు వినపడుతుంది. ఇప్పుడు తప్పకుండా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్దామని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 సంవత్సరాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టిన దగ్గర నుంచి గారా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆయన తనయురుగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో 151 స్థానాలు గెలిపించుకున్న దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఈ యొక్క 16 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేసాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మేము ఇచ్చిన హామీలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇచ్చిన మాటగా నెరవేర్చిన పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ జరిగింది. 40 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడికి ఒక్కటంటే ఒక్క పథకం ఇది నేను చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ మా దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడికి ఒక్క పథకం అన్న గుర్తొస్తుందా అని చెప్పని ఈరోజు మేమందరం గారు అడుగుతున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి మండలంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా, ఉత్సాహంగా మా నాయకులు, కార్యకర్తల ఒక సమక్షంలో సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరు గారు ముందుకు జరుగుతుంది. రాబోయే రోజుల్లో పెద్దలందరం గారు కలుపుకుని గ్రామంలో, మండలంలో, అదేవిధంగా వార్డుల్లో ఉన్న నాయకులు అందరం గారు కలుపుకుని రేపు 2029 మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన విధంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సైన్యంలాగా ముందుకు వెళ్తారని సందర్భంగా చెప్తూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత ఘనంగా జరగటానికి సహకరించిన పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, పెద్దలు మల్లాది విష్ణు గారికి, సోదరులు రూహుల్లాకి, అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్లు దుర్గా గారికి కానివ్వండి, శైలజరెడ్డి గారు కానివ్వండి, మహేష్ గారు కానివ్వండి, తిరుపతిరావు గారు కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరి గారు మా యొక్క ధన్యవాదాలు, ఇక్కడ విచ్చేసిన నాయకులందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మా అందరి ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, మేయర్ గారు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆదర్శం. ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు
రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పరిగణలోకి తీసుకోండి అని చెప్పారనంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ గారి పరిపాలన ఏ రకంగా ఉందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన మరణానంతరం ఆయన పేరు మీద స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోను మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 69 సీట్లు వచ్చినప్పటికీ కూడా 2019లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అంటే ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించవచ్చు, ఏ రకంగా పేదరికాన్ని నిర్మూలించవచ్చు, ఏ రకంగా రైతులకు మేలు చేయొచ్చు, ఏ రకంగా మహిళలకి వారి కాళ్ళ మీద ఏ రకంగా నిలబడచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి భరోసా ఏ విధంగా ఇవ్వచ్చు, చదువుకోవడానికి ఏ రకంగా ప్రభుత్వం మన చేతిలో ఉంటే ప్రోత్సహించవచ్చు అని చెప్పి చేసి చూపించినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒక పరిపాలనాపరమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి సచివాలయాలు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, అలాగే నాడు నేడులో స్కూల్స్ కానీ, అలాగే పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ సమగ్రమైనటువంటి అభివృద్ధికి బీజం వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంలో ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అమలు చేస్తున్నటువంటి విధానాల పట్ల గత 20 మాసాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకుండా, ఇచ్చినటువంటి మాటల్ని తుంగలో తొక్కి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందో దానికి వ్యతిరేకంగా కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఈ అప్రజాస్వామిక నిరంకుశత పరిపాలనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని సందర్భంగా చెప్పచ్చు. కాబట్టి ఏ వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో సరిగా పనిచేయట్లేదు. పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఎండోమెంట్స్ వ్యవస్థ కానీ ఏది కూడా హద్దులు దాటి పరిధులు దాటి వ్యవహరిస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద పోరాటం చేసి 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు 15 ఏళ్ళ నుండి 16వ వార్షికోత్సవం వైఎస్ఆర్సీపీ పార్టీ వార్షికోత్సవం మా జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మల్లాది విష్ణు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ శైలజ గారు, దుర్గా గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే పోతిరి మహేష్ గారు, అలాగే గౌతమ్ రెడ్డి గారు, అలాగే తిరుపతిరావు గారు, అలాగే మా పార్టీ పెద్దలు, నాయకులు అందరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా ఈ వార్షికోత్సవం అన్నది జరుపుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్లారు సంక్షేమం ద్వారా, అభివృద్ధి ద్వారా అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నవాళ్ళు, 4 సార్లు ముఖ్యమంత్రి అన్నవాళ్ళు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ పేర్లు మార్చుకొని పెట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారే తప్పితే కానీ వాళ్ళకంటూ ఒక స్వయంగా ఒక ఆలోచన అన్నది కానీ, లేకపోతే ఒక ప్రజలకి ఒక దిశానిర్దేశం చేసి ప్రజల్ని ఈ రకంగా మనం వాళ్ళ సంక్షేమానికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ మనం తోడ్పడచ్చు అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి పార్టీ. పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకి అన్యాయం చేస్తున్న పార్టీ కూటమి పార్టీ. సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఊదరగొట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈరోజు మహిళలకు కానీ పిల్లలకు కానీ అన్యాయం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మహిళలకి ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ అమలు జరగటం లేదు. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఈరోజు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు ప్రతి దగ్గర పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఫంక్షన్ల విషయంలో కూడా మేము 4,000 ఫంక్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు 5 లక్షల పైబడిన ఫంక్షన్లకు కోతలు పెట్టిన ఘనత ఈరోజు కూటమి నాయకులది. ఏ రకంగా చెప్పుకున్నా కానీ కూటమి నాయకుల పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి మీద భస్మాసుర అస్తంలా ఉందని తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క నాయకులు ఉద్యమించి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ముందుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అనేటువంటిది రాష్ట్రంలో మరొకసారి కనబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలే అండగా ఉంటారు, కార్యకర్తలే నా బలం అనేటువంటి పద్ధతిలో ఆయన 2029 వరకు కూడా తర్వాత కూడా కార్యకర్తల ద్వారానే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా నిర్వహిస్తామని చెప్పడంతో ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటిది విదేశాల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో సైతం ప్రజానీకం పాల్గొంటున్నటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన ఇచ్చినటువంటి పిలుపు. ఈ అభివృద్ధి నిరోధకమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఫైట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కంకణం కట్టుకుంటారు. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మరి పెద్ద ఆయన దగ్గర మరి నివాళులు అర్పిస్తూ అలాగే పార్టీ బలోపేతానికి అలాగే మా కార్యకర్తల యొక్క స్థితిగతులు ఏవైతే గతంలో జరిగినటువంటివి కాకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి అని మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మా కార్యకర్తలందరూ కూడా కథం తొక్కినటువంటి సందర్భంలో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కాలం మనందరం కూడా చూసాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. కాకపోతే నాకు చరిత్ర ఉంది, నాకు అనుభవం ఉందని చెప్పేటువంటి నాయకుడిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అనుభవంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం మంచి చేశారని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి పథకాలన్నీ నెరవేర్చినటువంటి ఘనత గత 5 సంవత్సరాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళకి కూడా ప్రజలందరూ కూడా తలుచుకున్నటువంటి పరిస్థితి. కావాలి జగన్, రావాలి జగన్ అనేటువంటి నినాదాలు ఆంధ్ర రాష్ట్రంలో మోగుతున్నాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి మా కార్యకర్తలందరూ కూడా అండదండగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తాం. ఒక యువ నాయకుడు పూర్తిగా 40 ఏళ్ళు నిండినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రతికూలతల మధ్య అనేక ఇబ్బందుల మధ్య ప్రజలకి మంచి చెయ్యాలనేటువంటి తపనతో దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి సామాన్య మధ్యతరగతి ప్రజలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు చెందినటువంటి అనేక మంది కొత్త తరం నాయకులకి అవకాశం ఇచ్చి ప్రజాప్రతినిధులుగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు స్థాపించినటువంటి ఈ పార్టీ ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి గొప్ప పార్టీ. మరి ఇటువంటి పార్టీని స్థాపించి ముందుండి నడిపిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతరంతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి, స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం, ప్రజా పోరాటాలు చేయడం, అనేక ఉద్యమాలు చేయడంతో పాటుగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 99% అమలు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో పరుగులు పెట్టించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున రైతు భరోసా తీసుకున్నా, అదేవిధంగా అమ్మఒడి తీసుకున్నా, నాడు నేడు తీసుకున్నా, పోర్టుల నిర్మాణం తీసుకున్నా, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణం తీసుకున్నా, మీరు చూస్తే సచివాలయ వ్యవస్థ తీసుకునేలా ఏది తీసుకున్నా సరే ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు చేసి 100% ఫలితాలు కేవలం 3 సంవత్సరాల్లోనే రాబట్టినటువంటి వ్యక్తి. ఎందుకంటే కరోనా 2 సంవత్సరాలు మరి ప్రజా జీవితం ఇబ్బందులు ఉంది, అస్తవ్యస్తమైంది. కాబట్టి కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే ఇవన్నిటిని కూడా అమలు చేసి గొప్పగా ఫలితాలు రాబట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి
అటువంటి వ్యక్తిని ఈ రోజున రాష్ట్రంలో చాలామంది స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏదైతే లక్ష్యంగా సాధించాలనుకుంటున్నారో అటువంటి లక్ష్యం సాధించాలనుకుంటున్నప్పుడు స్ఫూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే ఈ రోజున చాలామంది యువత కానీ అదేవిధంగా మిగతా ప్రజలు కానీ తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి తరుణంలో కూటమి పాలన చాలా అధ్వానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక విమర్శలు చేసినటువంటి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అప్పుల ఊబిగా ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి. పూర్తిగా 2 సంవత్సరాలు కాకముందే 3,30,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి మీరు ఏం చేశారు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఎక్కడైనా సంక్షేమ పథకాలు అమలు చేశారా, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అని మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉద్యోగాల కల్పన ఉందా, ఉపాధి ఉందా? ఏ ప్రాంతం తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా ఎక్కడ పడితే అక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, అదేవిధంగా రేషన్ మాఫియాతో కూటమి నాయకులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి అంశాలే మనకైతే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన మీద సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తూ ఉన్నారంటే వారి పాలన వైఫల్యాన్ని ఇంతకన్నా నిదర్శనం ఏంటంటే సూటిగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చూస్తే గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి నిలయంగా మారిపోతాం. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసుకోండి, గల్లీలో గంజాయి దొరుకుతుంది. ఈ రోజున కూటమి పాలనలో ఎక్కడ ఉపాధి ఉద్యోగాలు దొరకట్లా, గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చిందంటే పాలన గాలికి వదిలేసి కేవలం డబ్బులు సంపాదించడం మీదే దృష్టి పెట్టారని కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తా. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టి ప్రతి కార్యకర్తకి కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ భద్రత, భరోసా, భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చే దిశతో పాటు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా అందరం బలంగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, శ్రేణులకి మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఇవాళ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలకు వస్తున్న మా పార్టీ, మా శ్రేణులందరికీ కూడా ఇవాళ పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న కార్యకర్తలు అందరి కోసం కూడా ఇవాళ చేస్తున్న ఈ కూటమి అక్రమాలు, అన్యాయాలు మొత్తం కూడా బయట పెడుతూ వీటన్నిటిని కూడా రేపొద్దున తిప్పి కొడటానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉండటానికి ఒక సైన్యం సిద్ధమవుతూ ఉంది. ఆ సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపటి నుంచి కూడా మేమందరం కూడా ఇవాళ కూటమి ఎన్నో అబద్ధాలు ఆడి ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చి కూడా వాళ్ళు ఆ అబద్ధాలని ఒక్కటి కూడా నిజం చేయకోక ఆయాలు ఎవరన్నా స్పాట్లో యాక్సిడెంట్ అయ్యో, ఆరోగ్యం బాగోక ఎవరైనా చనిపోతే ₹1,00,000 డబ్బులు ఇస్తే మేము 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ₹100 ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాలు బట్టి చనిపోయిన ఏ వ్యక్తికి కూడా ఒక ₹100 వాళ్ళు ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా కనీసం వాళ్ళ ఫ్యామిలీలకి కనీసం పింఛనన్నా ఇవ్వమని కూడా ప్రతి ఒక్క సచివాలయానికి, ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి తిరుగుతున్నా కానీ ఇవాళ పట్టించుకున్న నాయకుడు లేడు. కనీసం అలా గోస వినటానికి కూడా ఏ అధికారి కూడా ముందుకు రావట్లా. ఇట్లాంటి ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు చూడలేదని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే అంత చెత్తగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో ఇదే రకంగా మళ్ళీ కూడా మీకు రాబోయే రోజుల్లో గుణపాఠం కూడా పేద ప్రజల వల్ల కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరం కూడా కలిసి కూడా బుద్ధి చెబుతామని మేము అందరం కూడా చెబుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణం ప్రజలందరూ ఈరోజు భావిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ 20 నెలలుగా మాకు సంక్షేమం వచ్చేది, అభివృద్ధి జరిగేది, అవ్వాతాతలకి టయానికి పెన్షన్ ఇచ్చేవాళ్ళు,
రేషన్ డోర్ డెలివరీ జరిగేది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్యాలెండర్ ఇచ్చి పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా పథకాలు చూస్తుంటే భయం వేస్తుందని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం 20 నెలలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది పోరాటాల నుండి. ఆ రోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ద్వారా మొదలైనటువంటి మా ప్రస్థానం ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, సంక్షేమ రథసారథిగా, మరలా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మా ఏజెండా ప్రజల పక్షాన పోరాటమే తప్ప అధికార పక్షం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాజకీయాల్లో ఓటములు గెలుపులు సహజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుంది. మా నాయకుడి నాయకత్వంలో కార్యకర్తలకి 20 నెలలుగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వందల సంఖ్యలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక పిచ్చి రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఈ లోకేష్ తిరుగుతుంటే ప్రజలకు నేను అండగా దండగా ఉన్నానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ మీరు పోరాడండి, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చినటువంటి నాయకులు మీరు ఈరోజు విర్రవేగచ్చు అధికారంలో ఉన్నాం, మీకు ఏదైనా చేస్తాం, భయపెడతాం, భరోసా పోయేలా చేస్తామని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరలా ఈ రాష్ట్ర ప్రజల ఆలోచనలకు అభీష్టానికి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసేటువంటి దమడకాలను ప్రజా వ్యతిరేక విధానాల్ని రాష్ట్రం నుండి తరిమి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నందుకు ఈరోజు మా నాయకులందరూ పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.